హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనకి బిర్యానీ అంటే ఎవరికంటే ఇష్టం ఉండదండి బాబు. కానీ బిర్యానీ కన్నా, ముక్కల కన్నా కూడా బిర్యానీ రైస్ అంటే నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. సో రైస్ పర్ఫెక్ట్గా కుక్ చేయడం ఎలా అక్క అని నాకు పర్సనల్గా తెలిసిన ఒక అమ్మాయి నాకు అడిగిందనమాట. ఎట్లా చేయాలక్క, రైస్ కుదరట్లేదు, చికెన్ బాగా కుక్ అవుతుంది అని చెప్పేసి. సో రైస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో చికెన్ మ్యారినేషన్ కూడా చూపిస్తాను. ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసరికి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే కలిపేస్తున్నాను. చూడండి, కేజీన్నర చికెన్కి కేజీ రైస్ అయితే పడుతుందన్నమాట. కేజీన్నర చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కల్లుప్పు, కారం అయితే యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట నైటే. సో మార్నింగ్ లేచేసరికి ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తెలిసిందే కదా, గట్టిగా ఫ్రై చేసుకోవాలి అంటే మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. పొడి పొడిలాడుతూ ఉల్లిపాయలు రావాలి అంటే అందులో మనం కొంచెం సాల్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ టొమాటో, పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. సో చూడండి, కేజీన్నర చికెన్కి నేను 2 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కలిపేసి గుప్పెడ వరకు తీసుకున్నాను. ఇది వచ్చేసరికి షాహీ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ అని కూడా అనుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిందైనా వేసుకోవచ్చు, బయట తెచ్చుకుందైనా వేసుకోవచ్చు అనమాట. చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ విధంగా వేసుకొని ముందే మ్యారినేట్ చేసి ఒక అరగంట పెట్టుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం బిర్యానీ ప్రాసెస్లో సగం అయితే అయిపోయింది. సో వీటిని మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకొని ఒక పావు గంట నాననిద్దామన్నమాట. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ వచ్చేసరికి ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడరు మరియు ఒక చిన్న గ్లాస్ వరకు, టీ గ్లాస్ వరకు పెరుగునైతే వేసి బాగా మెత్తగా మొత్తం అద్దుకునేలాగా నులుముకుంటూ బాగా కలుపుకొని ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీ ఇంట్లో కనుక మసాలా దినుసులు కానీ ఏమన్నా ఉంటే ముడిగా ఇట్లా వేసేసుకోండి. జస్ట్ అట్లా ప్రెస్ చేసినట్టు, డైరెక్ట్గా ప్రెస్ చేసినట్టు అనుకొని వేసేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది ఆ చికెన్కి బాగా పడుతుంది. రైస్కి స్మెల్ అనేది బాగా పట్టి బాగా బిర్యానీ రైస్కి స్మెల్ అయితే పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనము బిర్యానీలో రైస్ కుక్ చేద్దాము. మనం బాయిలింగ్కి వాటర్ అయితే పెట్టేసాము. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, లవంగాలు, చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు అయితే వేసాను. కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను, నూనెనే యాడ్ చేసుకోవచ్చు. కల్లుప్పు, టేస్ట్కి సరిపడా, రైస్కి సరిపడా, టేస్ట్కి సరిపడా కల్లుప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక బొగన తీసుకుందాము, దబ్రా అని చెప్పుకోవచ్చు. ఆ దబ్రాలో మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటేనేమో ఏం పర్వాలేదు, లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అందులోకి అయితే వేసేసుకోవాలి. సో అంతలోకి మనం రైస్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. రైస్ చూడండి, బాయిలింగ్ అయితే వచ్చేసాయి. బాయిల్ అయితే అవుతుందన్నమాట. రైస్ బాయిల్ అయ్యే లోపు మనం బొగోనాని రెడీ చేసేసుకుందాము. చికెన్ని ఈ విధంగా మొత్తం కింద వరకు ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. లేయర్ లాగా మొత్తం పరుచుకోవాలి. కంపల్సరీగా కింద నూనె కానీ నెయ్యి కానీ ఉండాలన్నమాట. అప్పుడు ఆ చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు మనం రైస్ దగ్గరకు అయితే వచ్చేద్దాము. రైస్ అయితే త్రీ స్టెప్స్ కింద అయితే వేసుకుంటున్నాం అనమాట. ఈ స్టెప్ వచ్చేసరికి రైస్ 50% కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాము. ఈ ఫస్ట్ లేయర్ వేసే ముందు ఏవైతే మనము గంజిలాగా వస్తుందో వాటర్, అది ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పోసుకోవాలన్నమాట చికెన్ మీద. తర్వాత 50% లేయర్ అయితే ఒక లేయర్ వేసేసాము. తర్వాత 75% లేయర్ అయితే ఒకటి వేసేసాము. పైన లేయర్, లాస్ట్ లేయర్ వచ్చేసరికి 90 to 100% కుక్ అయిన తర్వాత ఆ రైస్ని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ లేయర్స్ అట్లా కుక్ చేసుకొని వేసుకున్నట్టయితే మన బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. చివర్లో మనం ఏం చేయాలంటే, ఏదైతే బిర్యానీ కుక్ చేయడానికి వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుని ఆ వాటర్ని మనం పైనుంచి వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే మనము కింద 50% రైస్ కుక్ చేసుకున్నాం కాబట్టి చికెన్లో వాటర్ మరియు ఈ వాటర్ కలిసి కింద చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది, జ్యూసీగా వస్తుంది. బిర్యానీలో రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే దమ్కి పెట్టేద్దాము. దమ్ వచ్చేసరికి 40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. మినిమం 20 మినిట్స్ వచ్చేసరికి మనము
హై ఫ్లేవర్ మీద పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో చూడండి మా మాహిర్ కూడా కనిపిస్తున్నాడు. సో రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో, అసలు అట్లా అంటే పువ్వులు పువ్వులుగా కనిపిస్తుంది అనమాట. అందరికీ బిర్యానీ చేయడం వచ్చు, కానీ కొంతమందికి మాత్రమే ఇలా బిర్యానీలో రైస్ ఈ విధంగా డిఫరెంట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో మా దమ్ బిర్యానీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.